ఇంట్లో తల్లిదండ్రులు కూలికి వెళ్తే కాని పూట గడిచేది కాదు. ఆ రోజు పని లేకపోతే భోజనం కూడా లేనట్టే. అలాంటి రోజుల్లో హనుమంతు తల్లిగారు పిల్లల ఆకలి తీర్చటానికి ఒక తల్లిగా ఏం చేయాలో అంతకన్నా ఎక్కువే చేశారని చెప్పాలి. వాళ్ళ ఆకలి తీర్చటానికి ఊరూరా తిరిగి ఇంటింటికి భిక్షాటన చేసి భోజనం తెచ్చి పిల్లల కడుపు నింపేవారు. ఇక అప్పుడప్పుడు హనుమంతు గారి తల్లి ఆ పక్క గ్రామాలకి భిక్షాటనకు వెళ్తూ హనుమంతుణ్ణి కూడా తోడుగా తీసుకుని వెళ్లేది. అలా అమ్మతో కలిసి ఊరూరా తిరిగి బిచ్చమెత్తుకొని కడుపు నింపుకునేవాళ్లు. అలాగే ఒకరోజు ఓ ఊరికి వెళ్లిన తల్లి కొడుకులు తిరిగి వస్తూ ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే కొందరు పిల్లలు స్కూలుకు వెళ్లడాన్ని గమనించి వాళ్ల వైపు అదే పనిగా ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు హనుమంతు. అప్పుడే అతనిలో చదువు మీదున్న ఆసక్తిని వాళ్ళమ్మ గమనించారు. ఆ తర్వాత రోజే తల్లి హనుమంతుణ్ణి బడికి తోలింది. కాని తల్లితో కలిసి అన్నం కోసం వెళ్లే హనుమంతు ఆ ప్రాంతంలో ఉన్న వారికందరికీ తెలుసు. స్కూలుకి వెళ్లిన హనుమంతుని చూసి మొదట స్కూల్లో చేర్చుకోలేదు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. నిజానికి అమ్మతో పాటు వెళ్లి ఇళ్ల ముందర నిలబడి అన్నం అడిగేవాడు కదా. దాంతో ఆ రోజు కూడా స్కూలుకి వెళ్లేసరికి అన్నం కోసమే వచ్చాడేమో అనుకోని ఇక్కడ అన్నం లేదు పో అని పంపించేశారు ఆ స్కూల్ టీచర్లు. ఇక అక్కడ జరిగినదంతా వచ్చి తల్లికి చెప్పాడు. ఆ తల్లి మళ్లీ వెళ్తూలే అని ధైర్యం చెప్పి మరుసటి రోజు పక్కన వేరే వాళ్ళ దగ్గర ఒక పలక తీసుకుని వచ్చి హనుమంతుకి ఇచ్చి బడికి పంపించింది. అప్పుడు చేతిలో పలకని చూసిన టీచర్, నువ్వు చదువుకోవడానికి వచ్చావా అని తీసుకెళ్లి తరగతి గదిలో కూర్చోబెట్టారు. అప్పుడు మొదలైంది హనుమంతు జీవితం. అయితే టీచర్ చేరదీసిన తోటి పిల్లలు మాత్రం దగ్గరకు రానీలేదు. మొదట్లో మాసిన బట్టలు చూసి మన ఇళ్ల దగ్గర అడుక్కునేవాడు మన పక్కన కూర్చోవడమేంటి అనే ఫీలింగ్ పిల్లల్లో విపరీతంగా ఉండేది. నీచంగా చూసి అవమానించేవాళ్లు, కొట్టేవాళ్లు. కొన్నాళ్ల పాటు హనుమంతుణ్ణి వాళ్ళ పక్కన కూడా కూర్చోబెట్టుకోలేదు సరికదా. టీచర్ లేనప్పుడు వెనక్కి వెళ్లి దూరంగా వెళ్లి కూర్చో అంటూ బెదిరించేవాళ్లు. ఓ రోజు దీన్ని టీచర్ గమనించి పిల్లల్ని గట్టిగా మందలించారు. ఇలా ఎన్నో కష్టాలు పడి మదనపల్లి బీటీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు హనుమంతు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాదుకు వెళ్లి అక్కడ కూడా అన్నే కష్టాలు పడ్డాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన హనుమంతు బస్టాండ్ లో బెంచీలపై పడుకుంటూ తినడానికి ఫుట్పాత్ మీద బండ్ల దగ్గర ప్లేట్లు కడిగి వాళ్లు పెట్టేదాంతో కడుపు నింపుకునేవాడు. హైదరాబాద్ లో కూడా చిన్న చితకా పనులు చేసుకుంటూ చదువుకొని కష్టపడి ఐపీఎస్ సాధించారు. అప్పుడు వాళ్ల పరిస్థితిని చూసి హేళన చేసిన వారు ఇప్పుడు తమ స్థాయిని చూసి అభిమానిస్తున్నారని అంటారు ఏఎస్పీ హనుమంతు. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ కు తన తల్లి కనిపిస్తే నమస్కారం అమ్మా అంటుంటే ఆ తల్లి మనసు గర్వంతో పొంగిపోతోందట.